హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ లిరిక్ అనేది నేను ఆల్రెడీ ఫాంట్ అనేది ఎడిట్ చేసి పెట్టేసిన ఫ్రెండ్స్. మీకు ఈ లిరిక్ మీరు ఏం చేయకున్నా పర్లేదు, ఫాంట్ అనేది ఎడిట్ చేసి పెట్టేసిన. ఇక్కడికి వచ్చాక అంటే ఇక్కడ ఈ బీట్ మార్క్ కాడికి వచ్చాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఏ ఇమేజెస్ అయితే కావాలో ఆ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ నుండి ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇమేజ్ సెలెక్ట్ చేశాక పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇలా ఫిల్ చేయండి. ఇలా మూమెంట్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఎంత ఇమేజ్ కావాలో అంతేనే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇలా ఈ బీట్ మార్కర్కి వచ్చేలా ఇలా లెఫ్ట్ సైడ్ టైం పట్టుకుంటే ఈ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ ప్లేస్ ఐకాన్, మళ్ళీ మీడియా, సేమ్ మళ్ళీ ఇమేజ్ పైన 3 డాట్స్, కలర్ ఫిల్, ఇలా అన్నీ మనకి ఎక్స్ట్రా పిక్ ఉంటే ఇలా రైట్ సైడ్ ఇలా కట్ చేసుకోండి. ఈ సింబల్ని క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ప్లేస్ ఐకాన్, మళ్ళీ మీడియా, ఇమేజ్ పైన 3 డాట్స్, ఫుల్ కంపోజిషన్, సేమ్ ఇలానే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ సేమ్ ఈ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా ఎక్స్ట్రా అనేది కట్ అయిపోద్ది. నాకు ఈ పిక్ అనేది కొంచెం ఫుల్గా తీసుకుంటున్నా కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఇలా రైట్ సైడ్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా రైట్ నుండి లెఫ్ట్ సైడ్కి ఇలా అంటే ఇమేజ్ అనేది పెద్దగా అయిపోతుంది. నేను ఎందుకు ఇలా చేసిన అంటే ఆ వైట్ కలర్ ఉంది కాబట్టి అంతమందో నేను అనేది ఎరేజ్ చేసిన దాన్ని. మళ్ళీ ప్లేస్ ఐకాన్, మళ్ళీ మీడియా, ఇమేజ్ పైన 3 డాట్స్, ఫుల్ కంపోజిషన్. మళ్ళీ మనకి పిక్ అనేది ఫుల్ రావాలి కాబట్టి టైం పట్టుకోండి, సింబల్ని క్లిక్ చేయండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, ఇలా మనకి ఎన్ని పిక్స్ కావాలో అన్ని పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, నచ్చుద్ది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా మనకి ఎన్ని పిక్స్ అయితే కావాలో అన్ని పిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. వీడియో అయితే ఎండింగ్ మరి చూడండి ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ బ్యాక్ రండి, షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, కాపీ లేయర్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇమేజ్ కాడ నుండి ఈ ఇమేజ్కి మాత్రమే ఈ ఇమేజ్కి క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్లోని టైమ్ ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. ఇలా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా సేమ్ మళ్ళీ ఇలానే ప్లస్ ఐకాన్, పేస్ట్ స్టైల్, ఆల్రెడీ కలర్ ఫిల్ టైం అనేది ఆఫ్ చేసి ఉంటుంది. మనం ఒకసారి ఆఫ్ చేసినామంటే ఇంకోసారి కూడా ఇక అది ఆఫ్ అయ్యే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా అన్ని పిక్స్కి ఇలానే పేస్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఈ వీడియోలో అయితే ఒకటే ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇలా వీడియో అయితే చాలా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, నచ్చుద్ది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ బీట్ మార్క్ అనేది షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ కాకపోతే దాని మీద క్లిక్ చేయండి, కాపీ చేసుకోండి, గూగుల్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే ఈ బీట్ మార్క్ అనేది షేక్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్.